హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా వంటలు. ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తాను. మలాయ్ బ్రెడ్ శాండ్విచ్ అండి. సూపర్గా ఉంటుంది. అసలు గుర్తొస్తే నోరూరిపోయేలా ఉంటుందండి. ఈజీగా చేసుకోవచ్చు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ తీసుకోవాలి. నేను ఒక 4 స్లైసెస్ తీసుకున్నాను. ఎడ్జెస్ని కట్ చేస్తున్నాను నేను. మీకు ఒకవేళ ఉన్నా ఇష్టపడితే అలాగే ఉంచేసి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఈ ఎడ్జ్లు ఏమి వేస్ట్ కాదండి. వీటిని గ్రైండ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ తయారవుతాయి. ఇలా వైట్గా ఉన్న ఈ పార్ట్లో స్క్వేర్ షేప్ వచ్చేటట్లు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా రెండింటిని సపరేట్ చేయండి. ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. అరకప్పు షుగర్ తీసుకొని అరకప్పు నీళ్లు పోసుకోవాలి. అంటే షుగర్ ఎంత తీసుకుంటే నీళ్లు అన్ని పోసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పంచదారని కరిగించుకోవాలి. 2 ఇలాచీల్ని నలగొట్టి దీనిలో వేసి బాయిల్ చేసుకోండి. అప్పుడు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇక్కడ మనకి షుగర్ సిరప్ ఎలా ఉండాలంటే ఇలా వేళ్లతో టచ్ చేసినప్పుడు మధ్యలో తీగ వస్తున్నట్లుగా ఉండాలి. అలా వస్తే కరెక్ట్గా సరిపోతుందండి. ఇక స్టవ్ ఆపేసి కొంచెం నిమ్మరసం కానీ లేదంటే నేను వేసింది లెమన్ సాల్ట్ అండి, ఇది కొంచెం వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టండి. దీనివల్ల షుగర్ సిరప్ అనేది గట్టి పడకుండా ఉంటుందన్నమాట. ఈ బ్రెడ్ క్రమ్స్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. ఆ తర్వాత కొన్ని బ్రెడ్ ముక్కలను వేసి ఈ ఆయిల్ హీట్ ఉంటుంది కాబట్టి ఇవి చాలా త్వరగానే ఫ్రై అవుతాయి. ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్లుగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా క్రిస్పీగానే ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే మనకి షుగర్ సిరప్లో వేసినప్పుడు మెత్తబడకుండా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకొని నెక్స్ట్ ఇంకొక కొన్ని ముక్కలు అంటే మనం తీసుకున్న కడాయికి సరిపడా బ్యాచ్ వైజ్గా వీటిని ఫ్రై చేసుకోవాలి. వేడిగా ఉన్న ఈ బ్రెడ్ని ఈ షుగర్ సిరప్లో వేసి జస్ట్ ఒకసారి ఇలా కోట్ చేసుకొని వెంటనే స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. అందులోనే ఉంచకూడదండి. అలాగే బ్రెడ్ బాగా ఫ్రై అయింది కాబట్టి మెత్తబడదనమాట. కొంచెం షుగర్ సిరప్ని పీల్చుకొని గట్టిగానే ఉంటుంది. చూడండి, షుగర్ సిరప్లో పీల్చుకున్న బ్రెడ్ ముక్క ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉంటేనే మనకి ఈ స్వీట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. సాఫ్ట్గా ఉండకూడదు. ఆ తర్వాత మిగిలిన షుగర్ సిరప్ని ఇలా ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని మళ్ళీ మనం వాడుకోవచ్చు అనమాట. మనకి బ్రెడ్ తయారీగా ఉంది. నెక్స్ట్ కోవా తయారు చేసుకోవాలి కదా. కోవాకి చాలా టైం పడుతుందండి. సో నేనైతే ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అరకప్పు పాలు తీసుకోండి. అలాగే అరకప్పు మిల్క్ పౌడర్ పడుతుంది. సో అరకప్పు ఒకేసారి వేయకండి. ఇలా ఒక పావు కప్పు ఫస్ట్ వేసి ఈ పాలల్లో కలిపి ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. దీనిలోనే మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, ఇది కొంచెం వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దనమాట. మిల్క్ పౌడర్ స్వీట్ ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత ఇది చూడండి, ఈ పాలు కొంచెం చిక్కబడ్డాయి. ఇప్పుడు మరొక పావు కప్పు మిల్క్ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కంటిన్యూగా కలుపుతూ ఉడికించుకోండి. అప్పుడు మనకి ఇది బాగా దగ్గర పడి చక్కగా క్రీమీ టెక్స్చర్లో ఉండేటట్లుగా మనకి కోవా రెడీ అవుతుంది. చూడండి, మనకి ఇక్కడ కోవా తయారు చేసుకోవడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది అంతే అండి. ఇది ఇలా ప్యాన్కి సపరేట్ అవుతూ ఉందంటే ఇక చాలు, స్టవ్ ఆపేసేయండి. మరీ దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించిన అవసరం లేదనమాట. ఇక స్టవ్ ఆపేసి కొంచెం పక్కన ఉంచితే ఒక 2 నిమిషాలకి చల్లారుతుంది. చూడండి, మనకి కోవా అనేది ఇలా ఉండాలి. సో ఇన్స్టెంట్గా కోవా కూడా రెడీ అయింది కదా, అలాగే స్వీట్గా బ్రెడ్ కూడా రెడీ అయింది. సో ఇప్పుడు మనం ఈ కోవాని ఈ బ్రెడ్ ముక్కకు మధ్యలోకి పెట్టేసి దీనిపైన ఇంకొక బ్రెడ్ ముక్క పెట్టేసి గట్టిగా తినట్లయితే మనకి ఇక్కడ కోవా శాండ్విచ్ రెడీ అవుతుంది. చూడండి, ఎక్సెస్గా పక్కకు వస్తుంది కదా, ఈ కోవాని తీసేసుకోండి. నీట్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇది ఒకసారి మీరు రుచి చూసారంటే ఇది గుర్తొచ్చినప్పుడల్లా నోరు ఊరుతుందనమాట. అంత బాగుంది. బ్రెడ్ క్రిస్పీగా అలాగే స్వీట్గా లోపల కోవా ఉంటే ఎంత బాగుంటుందో కదా. మీరు ఆ టేస్ట్ని ఎక్స్పెక్ట్ చేయండి. సూపర్గా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మనం బ్రెడ్ ముక్కలు సైజ్ అనేవి మన ఇష్టం అనమాట. మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా మీడియంగా ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వెరైటీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం రేణుకా వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.